బట్ ఓల్డ్ ఈజ్ అదే అంటారు కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్. వైన్ కూడా ఎంతకాలం దాస్తే అంత కిక్ వస్తుంది అన్నట్టు, అలా ఆ కామెడీ అదే కిక్ ఇచ్చింది జనం. అవన్నీ కంపారిజన్లోనండి, బట్ నిజమే అది, ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో మరి మీకు ఎవరు అసలు మీ రైటర్షిప్కి, అంటే ఇప్పుడు మీరు రాసుకుంటున్న సిరీస్లకి ఇట్లాంటివి ఇంతమంది ఇన్ని లక్షల మంది ఆదరిస్తున్నారు కదా మీ సిరీస్ని, రైటర్గా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది? సార్ చాలా పుస్తకాలు అవి చదివాను సార్. ఆ, నేను ప్రతి రైటర్ని గౌరవిస్తాను, ప్రతి రైటర్ నాకు ఇన్స్పిరేషన్ సార్. కానీ ఇన్స్పైర్ బాగా ఒక మనిషి చేయగలడు అనే ఒక పాయింట్ ఉంటుంది కదా సార్. ఆ, నేను ఒక స్టేజ్లో బస్ డ్రైవర్ అవుదాం అనుకున్నా, దొంగ అవుదాం అనుకున్నా. డబ్బులు కూడా చాలా ప్లాన్లు వచ్చాయి మనకి. ఖాళీగా ఉన్న బ్రెయిన్ దెయ్యంతో సమానం. ఒకరోజు ఇంకా వెళ్ళిపోదాంలే, ఇంకా నా వైఫ్ నేను చాలా ఇబ్బంది పడుతున్నా, వెళ్ళిపోదాం, ఊరు వెళ్ళిపోదాం, ఇంకా మళ్ళీ వర్క్ చేసుకుందాం అనే టైంలో ఒక గణపతి కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఒక ఏరియా ఉంటుందండి. ఒక 75-80 ఏళ్ళు ఉంటాయి నా వృద్ధుడికి, 75 to 80 ఉంటాయి. అంటే అతను నిలబడలేని స్థితి. ఆయన టీ తాగుతూ పక్కనున్న ఫ్రెండ్ చెప్తున్నాడు, బాగా ముసలాయన. అదే చిరంజీవి గారి సినిమా షూట్ అంటుంది. నాకు క్లోజ్ పడింది, చిరంజీవి గారి సినిమాలో క్లోజ్ పడింది, ఇంకా నాకు తిరిగి ఉండదు అన్నాడు ఆయన. అంటే ఆయన సినిమాలో క్లోజ్ పడిందంట, ఇంకో 20 ఏళ్ళు ఆయన ఏదో ఇండస్ట్రీ నేలేద్దాం అనే థాట్లో ఉన్నాడు ఆయన. 70 ఏళ్ళు. నా గట్టి నమ్మకం ఏంటంటే నెక్స్ట్ వీక్ ఆయన ఉండడని. ఖచ్చితంగా ఉన్నాడు సార్, వయసు అయిపోయింది కాబట్టి. ఆయనకున్న హోప్ చూసారా, ఆయనకి క్లోజ్ పడిందంట, తర్వాత ఇంక చూసుకోకర్లా ఫ్యూచర్ అంతా అని ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 75-80 years ఓల్డ్ మ్యాన్. ఆయనకున్న హోప్ నాకు లేదేంటి అని చెప్పి అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాను. ఆ మొదలు పెట్టినప్పుడే బుట్టబొమ్మ అనే ఒక సినిమా, ఇలా చిన్న చిన్న సినిమాలు, గీత అని ఏవో చిన్న చిన్న సినిమాలు చేశా. పూర్తిగా లైఫ్లో ఫెయిల్యూర్ అయిన తర్వాత, లవ్ ఫెయిల్యూర్, లైఫ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత లైఫ్ స్టార్ట్ అయింది. సో ఇన్స్పిరేషన్స్ అవి. నేను ఆ రచయితని చూసి నేను రాశాను అంటే, నువ్వు ఆ రచయితని ఇమిటేట్ చేస్తున్నావు. అదే ఇన్స్పిరేషన్ వేరు, ఇమిటేషన్ వేరు. అందరు రచయితలు చాలా గౌరవం ఉంటుంది.